స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే లూప్స్. అసలు లూప్ ఏంటి అనేది, అసలు లూప్ మనకి ఎందుకు, లూప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈరోజు ఏదైతే క్లాస్ ఉంది చాలా ఇంపార్టెంట్ అండ్ కొద్ది ట్రిక్కీ కూడా. సో జావాస్క్రిప్ట్ లో కొద్ది ట్రిక్కీ స్టార్టింగ్ మాడ్యూల్స్ లో ఏమైనా ట్రిక్కీ అని అనిపిస్తే అంటే కొద్ది లూప్సే ట్రిక్కీ ఉంటది. లూప్స్ మీద మీరు ఇంకా వర్క్ చేయాలి. ఇఫ్ ఎల్స్ ఈజీ, స్విచ్ ఈజీ, ఇప్పుడు దాకా డిస్కస్ చేసినవన్నీ ఈజీ, కానీ లూప్స్ కొంచెం ట్రిక్కీ. అంటే బాగా లాజికల్ గా థింక్ చేయాలి. అక్కడ ఏమవుతుంది, ఒక పర్టికులర్ లైన్ లో ఒక స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది. ఫస్ట్ మీకు బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలి. బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఫ్లో ఎలా వెళ్తుంది అనేది స్టెప్ బై స్టెప్ థింక్ చేసే వాళ్ళకి మాత్రమే లూప్స్ అర్థం అవుతాయి. ఓకే, అంటే లైన్ బై లైన్, ఓకే ఫస్ట్ ఇది అవుతుంది తర్వాత ఏమవుతుంది. సో అలా. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కోడ్ రాస్తాం కదా, ట్రేస్ చేయాలన్నమాట. కోడ్ రాస్తూ ట్రేస్ చేయాలి లూప్ కి. సో అప్పుడు లూప్ ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, తర్వాత వెంటనే నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇదంతా మనం పేపర్ మీద పెన్ పెట్టి రాయాలి. సో అప్పుడే అర్థం అవుతుంది, లేకపోతే లూప్స్ ట్రిక్కే ఉంటాయి. అప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. అండ్ లూప్స్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ చాలా యూజ్ అవుతుంది జావా స్క్రిప్ట్ లో. చాలా యూసెస్ మీకు ఏ వెబ్సైట్స్ జావా స్క్రిప్ట్ చూసి ఉంటే అందులో కన్ఫర్మ్ గా లూప్స్ అనేవి ఉంటాయి. లూప్స్ లేకుండా బిల్డ్ చేయలేం వెబ్సైట్. ఎందుకు అంటే సపోజ్ బిఆర్ ఆర్కిటెక్చర్ అందరు చేశారు కదా. ఓకే, బిఆర్ ఆర్కిటెక్చర్ లో దీనికి కోడ్ రాశారు కదా. ఇప్పుడు దీనికి కోడ్ రాసినప్పుడు దీనికి కోడ్ ఎన్ని లైన్స్ అయి ఉంటది ఒక్కదానికి, సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కలిపి 10 లైన్స్ కదా. ఒక 10 లైన్స్ పట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నిటికీ కలిపి 80 లైన్స్. అంటే మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ రాయడానికి 80 లైన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇదే థింగ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి లూప్స్ యూజ్ చేసి మనం రాస్తే జస్ట్ ఒక 20 లైన్స్ ఇదంతా అయిపోద్ది. అంటే మనం ఈ ఒక్కదానికి కోడ్ రాస్తాం అంతే, ఈ ఒక్కటి ఎలా రావాలి అని చెప్పి. మిగతా అన్నిటికీ సేమ్ ఫార్మెట్ కదా, ఫార్మెట్ సేమ్ కదా. సో అప్పుడు ఆ లూప్ యూజ్ చేసి చేస్తాం. మీరు ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి చేశారు కదా, తర్వాత మీరు జావా స్క్రిప్ట్ లో డామ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది బిల్డ్ చేస్తారు. చాలా ఈజీగా బిల్డ్ చేస్తారు. కోడ్ ఎక్కువ ఉండదు కానీ లాజిక్ ఉంటుంది. లాజిక్ అయితే ఉంటుంది కానీ కోడ్ మాత్రం ఎక్కువ రాయరు. జస్ట్ లాజిక్ అంటే తక్కువ కోడ్ లోనే ఎక్కువ వర్క్ అయిపోద్ది అనమాట జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇమేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ చేసాం మనం, నార్మల్ హెచ్టిఎంఎల్ సిఎస్ లో లోకల్లో తెచ్చుకున్నాం. ఒకవేళ ఈ కంటెంట్ సమ్మర్ హౌస్, బ్రిక్ హౌస్, అది కూడా మనమే టైప్ చేసుకున్నాం కదా. కానీ జావా స్క్రిప్ట్ లో అలా కాదు. ఇవన్నీ ఏంటంటే ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయి. లైక్ ఒక యారేలో కానీ ఒక ఆబ్జెక్ట్ లో కానీ స్టోర్ అయి ఉంటాయి. మనకి యారేస్ ఎందుకు, ఆబ్జెక్ట్స్ ఎందుకు అని చెప్పి థాట్ వస్తుంది కదా. అసలు ఈ వేరియబుల్స్ ఎందుకు రా బాబు అని ఒక థాట్ వస్తుంది కదా. ఇప్పుడు వేరియబుల్ లేకపోతే ఇన్పుట్ తీసుకోగలమా యూజర్ నుంచి? తీసుకోలేం కదా. తీసుకుంది ఎక్కడ స్టోర్ చేస్తావు? ఫస్ట్ డే 1 వేరియబుల్ చూసినప్పుడు అసలు వేరియబుల్ దేనికి అనేది అర్థం కాదు. కానీ ఇప్పుడు అర్థమైంది కదా, ఓకే వేరియబుల్ ఏదైనా స్టోర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ యూజర్ నుంచి అంటే యాజ్ ఆఫ్ నో అయితే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటే అక్కడ స్టోర్ చేసాం, దీనికి హెల్ప్ అవుతుంది అనేది అర్థమైంది కదా. ఇప్పుడు యారేస్ ఉన్నాయి, యారేస్ లో మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవచ్చు అని చెప్పా స్టార్టింగ్ డేలో. ఇప్పుడు ఎందుకు యారేస్ లోనే తీసుకోవాలి, డైరెక్ట్ గా తీసుకుంటే అవుతుంది కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్ అంతా మన యారేస్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ సమ్మర్ హౌస్, బ్రిక్ హౌస్, రినోవేటెడ్, బర్న్ హౌస్, అలా సంథింగ్ ఆ ఇమేజెస్ కూడా యారేలో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి ఆ యారేని తీసుకొచ్చి లూప్ లో యూస్ చేస్తాం. సో లూప్ ఏం చేస్తుంది, దీనికి ఒక్కదానికి మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఈ అన్నిటికీ ప్రోగ్రామ్ రన్ అయ్యేలా చేస్తుంది. అంటే ఒకే కోడ్ మనకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే లూప్ యూస్ చేయొచ్చు. అంటే సేమ్ కోడ్, సేమ్ 10 లైన్స్, అంటే ఒక సేమ్ ఫార్మేట్ లో ఉన్న కోడ్ రిపీట్ అవ్వాలి, రిపీట్ అయ్యి ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మనం ఇది యూస్ చేస్తాం. ఇంకా మీరు ఒక రోజు కలర్ది చేంజ్ చేశారు గుర్తుందా? కలర్ది చేంజ్ చేసేది, అది కూడా అక్కడ కూడా మనకి లూప్ అనేది యూజ్ అవుతుంది. అంటే లైక్ అంటే ఫంక్షన్స్ లో యూజ్ చేయాలి. అప్పుడు ఫంక్షన్స్ ఇంకా అవ్వలేదు కదా. ఫంక్షన్స్ అయ్యాక మీకు ఏదైనా వర్క్ షాప్ లో చూద్దాం కలర్ జనరేటర్ అది. ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత ఎల్లో సంథింగ్ ఇలా. ఈ కలర్స్ అన్ని ఒక యారేలో స్టోర్ చేస్తాం. యారేలో స్టోర్ చేసి ఆ యారేని ఇటరేట్ చేస్తాం. మనం క్లిక్ చేసినప్పుడల్లా ఒకటి వస్తుంది.
మళ్ళీ క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే అర్థం అవుతుంది జావా స్క్రిప్ట్. ఇప్పుడు మీకు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మీకు డామ్ అవ్వలేదు. డామ్ అయితే మజా వస్తుంది, అంటే చాలా థింగ్స్ చేయొచ్చు డామ్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మనం HTML CSS టచ్ చేయలేకపోతున్నాం, కరెక్ట్? HTML CSS టచ్ చేయడానికి అవ్వట్లే. కానీ డామ్ యూస్ చేస్తే మనం HTML CSS టచ్ చేసి లైక్ వెబ్సైట్ లోనే ఏవైనా థింగ్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడే ఈవెంట్ నెంబర్ వస్తే కిందన ఒక క్రియేటివ్ గా ఆ ఈవెంట్ నెంబర్ ఆన్సర్ వచ్చేలా చేయొచ్చు HTML CSS యూస్ చేసి. సో అలాంటివి చేయొచ్చు, బట్ ఇంకా డామ్ యూస్ చేయలేదు మనం. సో లూప్స్ దేనికి అంటే ఒకే లైన్, అంటే ఒకే సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఉంటుంది. సో అండర్స్టాండింగ్ లూప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇంట్రడక్షన్ చూద్దాం, లూప్స్ ఏంటి అండ్ ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, డూ వైల్ లూప్. ఫర్ ఆఫ్ లూప్, ఫర్ ఇన్ లూప్ తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ 3 లూప్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, డూ వైల్ లూప్ ఏంటి. సో ఈ 3 లూప్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫర్ లూప్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కువ యూస్ చేసేది ఫర్ లూపే. ఓకే, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండర్స్టాండింగ్ అర్థమైతే చాలు, కానీ ఫర్ లూప్ మాత్రం ఎక్కువ యూస్ చేస్తారు. ఈ ఫర్ ఇన్, ఫర్ ఆఫ్ ఏంటి అంటే వాటికి మీకు ఆబ్జెక్ట్స్ యారేస్ తెలియాలన్నమాట. ఇంకా ఆబ్జెక్ట్స్ యారేస్ డిస్కస్ చేసామా మనం? చేయలేదు కదా. సో యారేస్ ఆబ్జెక్ట్ డిస్కస్ చేయలేదు కాబట్టి ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ ఇంకా క్లియర్ గా అర్థం కావు. లేకపోతే రేపు కొద్దిగా యారేస్ కోసం, ఆబ్జెక్ట్ కోసం డిస్కస్ చేసి ఫర్ ఆఫ్ ఏంటి, ఫర్ ఇన్ ఏంటి చూద్దాం లైట్ గా. అంటే ఆబ్జెక్ట్స్ ఏంటి, యారేస్ ఏంటో చూస్తే అప్పుడు అవి అర్థం అవుతాయి. సో అప్పుడు దాని గురించి ఫర్ ఆఫ్, ఫర్ ఇన్ కూడా రేపు చూద్దాం. ఈ రోజు మిగతా ఫస్ట్ త్రీ కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ చదవండి ఎవరైనా. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? లూప్స్ అంటే ఏంటి? కంట్రోల్ స్ట్రక్చర్స్. అవి ఏం చేస్తాయి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం ఏదైతే రాసామో, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఏదైనా లైన్, సంథింగ్ నువ్వు ఏదైతే లైన్ రాసావో, బ్లాక్ అంటే తెలుసు కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. సో దాని మధ్యలో నువ్వు ఏదైతే రాసావో అది రిపీట్ అవుతూనే ఉంటది. సో అలోస్ రిపీటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. దే ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్, ఇవి ఎందుకు? దే ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ రిపిటేటివ్ టాస్క్స్. అంటే రిపీట్ అవ్వాల్సిన థింగ్ ఏదైతే ఉందో వాటిని రిపీట్ చేయడానికి, వితౌట్ రైటింగ్ ద సేమ్ కోడ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్. అంటే ఇక్కడ అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు దీనికి మళ్ళీ కోడ్ రాయడం ఎందుకు? ఈ దీనిలాగా ఇది ఉంది కదా, దీనిలాగా ఇది ఉంది కదా, డేటా మారింది. డేటా అనేది మనం ఎలాగోలా తెచ్చుకుంటాం, మార్చేలా చేద్దాం. కానీ కోడ్ అయితే దీనికి అదే, లైక్ ఇమేజ్ ట్యాగో లేకపోతే అదే లైక్ డ్యూ ట్యాగో సంథింగ్, అన్ని సేమ్, క్లాస్ నేమ్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ కదా. సో అన్ని సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ దీని మొత్తానికి కోడ్ రాయడం ఎందుకు? సో అక్కడ ఏం పెరిగిపోతుంది? ఒకటి పెరిగిపోతుంది అలా కోడ్ రాస్తే, స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. సో అదంతా వేస్ట్ కదా మనకి. సో అందుకు మనం ఏంటంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసి, లూప్స్ యూస్ చేసి ఈజీగా చేస్తాం అనమాట. ఈ వెబ్సైట్స్ ఇలా బిల్డ్ చేయం మనం అసలు. అంటే జేఎస్ యూస్ చేసి బిల్డ్ చేస్తే మొత్తం ఒక ఆబ్జెక్ట్స్ రూపంలో కానీ డామ్ యూస్ చేసి బిల్డ్ చేస్తాం, HTML CSS యూస్ చేసి బిల్డ్ చేయము. కానీ మీకు ఇన్స్పెక్ట్ చేస్తే మాత్రం అలానే కనిపిస్తుంది, కానీ కోడ్ మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి రాస్తాం. ఇంకా రియాక్టివ్ అయితే ఇంకా ఇంకా బాగుంటాయి వెబ్సైట్స్. UI చాలా బాగుంటది రియాక్టివ్ అయితే. సో ఇది అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ లైన్, అది ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ అన్నిటికీ ఇదే రిపీట్ చేయాలి. సో ఇది ఏదైతే రిపీట్ చేయాలో అదే కోడ్ మనం లూప్ లో పెట్టి రాస్తాం. అందుకు ఇలాంటి కేసెస్ లో మనకు లూప్స్ యూజ్ అవుతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏవైనా లైక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా సరే మనకి లూప్స్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఈవెన్ నెంబర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, గుర్తుందా? ఈవెన్ నెంబర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక ఈవెన్ నెంబర్ చేయడానికి అవుతుంది, కానీ మల్టిపుల్ అవుతున్నాయా? అవ్వట్లేదు కదా. అంటే యూజర్ ఇస్తాడు ఏ నెంబర్, సపోజ్ 2 3 ఏదో ఒకటి ఇస్తాడు. 2 అయితే 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 3 అయితే 3 ఈజ్ ఆడ్ నెంబర్, లేకపోతే 3 ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్ అని వస్తుంది, అంతే కదా. అంతేగాని నేను చాలా నెంబర్స్ ఒకేసారి చెక్ చేయాలంటే అవుతుందా? అవ్వట్లే. కానీ లూప్ యూస్ చేసి చేయొచ్చు. లూప్ యూస్ చేసి ఇంకా చాలా చాలా థింగ్స్ చేయొచ్చు. ఫ్యాక్టోరియల్ క్యాల్కులేట్ చేయొచ్చు, సమ్ నెంబర్స్ ని సమ్ చేయొచ్చు, ఫిబొనాచి సిరీస్ ని కౌంట్ చేయొచ్చు, ఇంకా చాలా థింగ్స్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు లూప్స్ యూస్ చేసే చేస్తారు. ఓకే, సో చూద్దాం లూప్స్ ఏంటనే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూప్స్ VS కోడ్ లో రాయొద్దు ఎవరు. ఓకే, అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు VS కోడ్ లూప్స్ యూస్ చేయొద్దు. మరి ఎక్కడ రాయాలి? ఆన్లైన్ కంపైలర్.
ఆన్లైన్ కంపైలర్ రాసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, లేకపోతే ఏమవుతుంది, ఎర్రర్స్ కాదు, స్టక్ అవుతుంది. కరెక్ట్, స్టక్ అంటే లైక్ మొత్తం సిస్టమ్స్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఉంది. సో అది ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఒక్కొక్కసారి మనం లూప్ యూస్ చేసినప్పుడు లైక్ ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిపోద్ది. అంటే ఇన్ఫినిట్ టైమ్స్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు లూప్ అంటే ఏంటని చెప్పాం, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొచ్చు అని చెప్పి. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొచ్చు అన్నప్పుడు అది ఒక 1 lakh 2 lakh టైమ్స్ రిపీట్ చేయాల్సి ఉంటే అప్పుడు రన్ చేయగలదా సిస్టమ్, రన్ చేయలేదు కదా, అదంతా హ్యాండిల్ చేయలేదు. అప్పుడు ఏంటంటే మనం ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్ని క్రాష్ అవుతాయి. అంటే ఒకవేళ మీది నా అంటే నా ల్యాప్టాప్ పవర్ఫుల్, బట్ నా ల్యాప్టాప్ కూడా స్లో అయిపోద్ది ఒకవేళ ఇన్ఫినిట్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తే. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా విఎస్ కోడ్ లో మాత్రం యూజ్ చేయొద్దు, మళ్ళీ సిస్టమ్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. మీకు ప్రోగ్రామిజ్ అని వస్తుంది, programiz.com, అది ఓపెన్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ కోడ్ రాసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్. సో మనం కూడా ఇప్పుడు లూప్స్ ఇక్కడే చూస్తాం. ఓకేనా, ఇక్కడ లూప్స్ కి ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడే కదా రన్ అవుతుంది. సో కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ అయినా లైక్ నీకు అంత ఇష్యూ ఏం రాదు అసలు, అంటే నీకు సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఏం పడదు. అది ఇక్కడ నీకు ఎర్రర్ అని వచ్చేస్తుంది అంతే. మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు అస్సలు ప్రాబ్లం రాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని థింగ్స్ జరగవు, అంటే అలెక్స్ కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. మోస్ట్లీ లూప్స్ తో అన్నీ అవుతాయి, లూప్స్ తో యూస్ చేసేవి. కొన్ని స్మాల్ అంటే ఏవైనా ఇప్పుడు సపోజ్ ఇన్పుట్ తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకోవాలంటే అక్కడ బాక్స్ వస్తుంది కదా, ఇక్కడ బాక్స్ లాంటిది రాదు మనకి, నార్మల్ గా వస్తుంది జస్ట్ ఇన్పుట్ ఎంటర్ చేయండి అని. సో అలాంటి స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇదే యూస్ చేయండి, లూప్స్ లో ఇదే యూస్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ వచ్చిన తర్వాత అక్కడ కాపీ చేసి చెక్ చేసుకోవచ్చు, అది ఫైన్. అవుట్పుట్ అంటే ఫస్ట్ రాయడం ఇక్కడ రాయండి, రాసిన తర్వాత మీరు విఎస్ కోడ్ లో పేస్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాసినప్పుడే కదా ఎర్రర్ వస్తుంది. సో అది. సో ఇప్పుడు var a ఈక్వల్ టు 10 లేకపోతే 1, ఇఫ్ a ఈస్ లెస్ దెన్ 10. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి దీన్ని, 1 కదా, ఎలా, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఫస్ట్ 1 అంటే 1 అనేది ఉంది. ఇప్పుడు ఏ అనేది లెస్ దెన్ 10 కాదా అని చెక్ చేసుకుంటది, 10 కదా. సో అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది 2 ఇచ్చా, ఇప్పుడు 2, ఇక్కడ 3 ఇచ్చా, 3, ఇక్కడ 4 వస్తుంది. అలా అప్ టు నేను 9 వరకు ఇచ్చా, ఇప్పుడు 9 వస్తుంది. ఇప్పుడు 10 ఇచ్చా, రాంగ్. ఎందుకు రాంగ్, ఎందుకంటే ఇది ఫాల్స్ అయిపోతుంది కదా, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. అప్పుడు ఏంటి ఇక్కడ కన్సోల్ లాగేలో ఏం ప్రింట్ అవ్వదు, బికాస్ అసలు ఈ బ్లాక్ లోకి వెళ్తుందా, వెళ్దు. సో ఇది అందరికి అర్థమైందా. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ కి ఒక కండిషన్ ఇచ్చాం, ఆ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ బట్టి చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేసి ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ మారుస్తున్నాం కదా, 1 2 3 ఇలా చెక్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు మార్చారు నెంబర్స్, నేనే మార్చా, అంటే మనం మాన్యువల్ గా మార్చాము. ఇప్పుడు ఇలా కాకుండా ఆటోమేటిక్ గా మార్చాము అనుకో, అదే లూప్. ఓకే, సో లూప్ రాద్దాం ఇప్పుడు. ఫస్ట్ సింటాక్స్ చూద్దాం, ఫర్ లూప్. ఒకసారి ఇక్కడ పర్పస్ చూడండి లూప్స్ ది, ఆటోమేషన్ ఆఫ్ రిపిటేటివ్ టాస్క్స్. అంటే లైక్ ఏదైనా టాస్క్ ని రిపీట్ చేయాలి అంటే మనం లూప్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ రిడ్యూసింగ్ కోడ్ సైజ్, చెప్పే కదా మనకు అక్కడ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది, అదే లైన్స్ ఆఫ్ కోడ్ 20 లైన్స్ తో ఈజీ చేయొచ్చు. సో అది. అండ్ డైనమిక్ హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా, లూప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రాసెసింగ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ యారేస్, ఆబ్జెక్ట్స్. మీకు చెప్పే కదా డేటా అంతా ఎక్కడ ఉంటది, యారేస్ రూపంలోనే ఆబ్జెక్ట్ రూపంలో ఉంటది.
అంటే ఇదంతా క్లియర్ గా మీకు అట్ ద ఎండ్ అర్థం అవుతుంది అనమాట. జావా స్క్రిప్ట్ మొత్తం అయిపోయాక ఓకే ఏది ఎందుకు అనేది. ఇప్పుడు సిఎస్ఎస్ లాస్ట్ లో అర్థమైంది కదా ప్రాజెక్ట్ యూజ్ చేసినప్పుడు. ఓకే ఇక్కడ ఫస్ట్ లో మనం ఈ కలర్ ఏంటి, వేర్ ఏంటి, సంథింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఫ్లెక్స్ ఎందుకు, గ్రిడ్ ఎందుకు అని. కానీ ఒక 5 డే అర్థమైంది కదా ప్రాజెక్ట్కి వెళ్ళాం. లైక్ ఇక్కడ కూడా అలానే మీరు ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థం అవుతుంది. డైరెక్ట్ గా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు ఇక్కడ, అప్పుడు మీకు టఫ్ అవుతుంది. ముందే మీరు చిన్న చిన్నవి చేయండి, అప్పుడు అది ఈజీ అయిపోద్ది. ఓకే అంటే కలర్ జనరేటర్, క్యాలిక్యులేటర్ నేను చెప్తా. యాజ్ ఆఫ్ నో అప్పుడే అక్కర్లేదు. డామ్ అయ్యాక కానీ ఆర్ఎల్స్ మీకు వర్క్ షాప్స్ చేసినప్పుడు కానీ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతాది మీరు చేద్దరు, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా బయట థింగ్స్ ఇంటిగ్రేట్ చేయడం, మనకు స్క్రోల్ అయినప్పుడు యానిమేషన్ వచ్చేలాగా ఉంది అంటే అది జేఎస్ యూస్ చేసి అని చెప్పా కదా, అది రవితేజ ఇంక్లూడ్ చేశాడు, ఇంటిగ్రేట్ చేశాడు ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ యూస్ చేసి. ఏంటో లైబ్రరీ నేమ్ నీకు చూడలేదా? చూడలేదు, ఓకే. రవితేజ ఎగ్జిక్యూట్ చేశాడు అంటే తన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే స్క్రోల్ చేసినప్పుడే యానిమేషన్స్ వస్తాయి థర్డ్ పార్టీ యూస్ చేసి. సో అలా కొత్త కొత్త థింగ్స్ ఇంటిగ్రేట్ చేస్తే బెటర్. ఓకే జెప్టీ జెప్టీ ఆర్ సంథింగ్ చూడాలి. వెబ్సైట్ నేమ్ ఏమో అది, అది తన ప్రాజెక్ట్ నేమ్ అనుకుంటా. ఉన్నాడా రవితేజ? రవితేజ ఆర్ యు దేర్? ఉన్నాడు. ఏం యూస్ చేసావు? హలో, మ్యూట్ మ్యూట్ లో ఉన్నట్టుంది. అన్మ్యూట్ చేస్తున్నాడు. ఓకే తన సిస్టమ్ మైక్ ఆన్ చేసుకోలేనట్టున్నాడు. హలో, ఏం యూస్ చేసావు థర్డ్ పార్టీ? జీశాప్ సార్, జీశాప్. జీశాప్. ఇప్పుడు జీశాప్ అనేది ఎలా యూస్ చేయాలో తనకు తెలియదు. తను ఎలా యూస్ చేశాడు? రీసెర్చ్ చేసి, అంటే లైక్ ఓకే ఎలా అయినా ఈ థింగ్ ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నాడు, చేసాడు. సో జీశాప్ నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ చాలా ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. సో అలా. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కూడా అలానే చేయండి, ఓకేనా? ఏమైనా కొత్త థింగ్స్ ఇంటిగ్రేట్ చేయడం ఇలాంటివి చేయండి. సో ఫర్ లూప్ ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ based on the condition. And it is used for iteration. ఇటరేషన్ అంటే ఏదైనా సమ్ డేటా ఉంది, ఆ డేటాని ఇండివిజువల్ గా మనం తీసుకురావాలి అంటే అది ఇటరేషన్ అంటాం అనమాట. ఓకే అంటే ఇప్పుడు యారేస్ లో డేటా ఉంది, చాలా డేటా ఉంటాయి, ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఆ ఐటమ్స్ అన్నిటి ఇండివిజువల్ గా ప్రింట్ చేయడం ఇటరేట్ చేయడం అంటారు. ఓకే సో దానికి ఫర్ లూప్స్ యూస్ చేస్తారు. ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. సో ఫర్ లూప్ సింటాక్స్ ఫస్ట్ ఏంటంటే ఫర్ ఫర్ అనేది కీవర్డ్. ఓకే అంటే కీవర్డ్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్. నెక్స్ట్ వేర్, లెట్ ఏదైనా యూస్ చేయొచ్చు. కాన్స్ట్ యూస్ చేయొచ్చా? సరే యూస్ చేసి చూడండి ఏమొస్తుంది చూడండి. కాన్స్ యూస్ చేస్తే ఏమొస్తుంది, లెట్ యూస్ చేస్తే ఏమొస్తుంది, వేర్ యూస్ చేస్తే ఏమొస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే వేర్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వేర్ అని కాదు, ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్, అసలు ఇనిషియలైజేషన్ ఏంటనేది చూద్దాం. తర్వాత కండిషన్, తర్వాత అప్డేషన్ అంటారు. దీన్ని ఇంకోలాగా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయినా అనొచ్చు, కానీ మోస్ట్లీ అది అప్డేషన్ యాక్చువల్గా అయితే. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇది ఈ 3 థింగ్స్ తెలియాలన్నమాట. ఈ 3 థింగ్స్ తెలిస్తే లూప్స్ అర్థం అవుతాయి. అసలు ఇనిషియలైజేషన్ ఏంటి? ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? మనకు స్టార్టింగ్ లో చూస్తాం. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ వేర్ ఏ ఈక్వల్ టు 10 ఎగ్జాంపుల్, వేర్ ఏ ఈక్వల్ టు 10 ఇనిషియలైజేషనే కదా. ఓకే కండిషన్ ఏంటి మరి? ఏదైనా కండిషన్ రాయడం. ఇంకా ఇఫ్ ఎల్స్ లో కండిషన్ రాసాం కదా, సో అలా కండిషన్ రాయడం. ఇక్కడ అప్డేషన్ ఏంటి మరి?
సో అప్డేషన్ ఏంటి అంటే ఇందాక నేను ఏం చేసా, ఫస్ట్ వేర్ ఐ ఈక్వల్ టు సంథింగ్ 1 అని ఉంది, వేర్ ఏ ఈక్వల్ టు 1 అని ఉంది కదా, నేను 1 ఏం చేసా, తర్వాత 2 చేసా, తర్వాత 3 చేసా, తర్వాత 4 అలా చేస్తూ ఉన్నా కదా మాన్యువల్ గా కాకుండా అదే ఆటోమేటిక్ గా అయితే అదే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఆటోమేటిక్ గా ఏడెట్ చేయొచ్చు. ఇంక్రిమెంట్ అంటే ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయడం, డిక్రిమెంట్ అంటే ఒక నెంబర్ డిక్రీజ్ చేయడం ఇలా. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్, రిపిటేషన్ కోడ్. సో ఏదైతే రిపీట్ అవుతుందో ఆ కోడ్ ఇక్కడ రాస్తాం. ఓకే, సో క్లియర్ ఆ సింటాక్స్. ఇక్కడ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత అప్డేషన్. ఓకే, సో ఇప్పుడు లూప్ ఒక్క దేనిదైనా బేసిక్ లూప్ ఒకసారి రాద్దాం, అప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. లూప్ మాత్రం ఇక్కడ రాయండి. ఓకే, సో ఫస్ట్ ఏమొస్తుంది, ఫర్ అనే కీవర్డ్ వస్తుంది, తర్వాత ఫాలోడ్ బై పారాంథసిస్, తర్వాత పారాంథసిస్ లోపల ఇనిషియలైజేషన్ అంటే ఏం చూసాం, వేర్ ఏ ఈక్వల్ టు సంథింగ్. ఇప్పుడు వేర్ ఐ అని తీసుకుంటున్నా, లూప్స్ లో ఎక్కువ ఐ యూస్ చేస్తారు, మీరు ఏది ఏ యూస్ చేసినా అవుతుంది, ఏది యూస్ చేసినా అవుతుంది, కానీ మోస్ట్లీ ఐ అనేది యూస్ చేస్తారు. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే గ్లోబల్ గా ఒక థింగ్స్ ఫాలో అవుతారు కదా, సో అలా వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. తర్వాత సెమీకాలన్, ఇది చాలా ఇంపార్టెంట్. సెమీకాలన్ ఇవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళొద్దు. ఓకే, నెక్స్ట్ ఏంటి, కండిషన్. నేను ఇందాక ఏ కండిషన్ రాసా, లెస్ దెన్ 10 కాదా అని చెప్పి రాసా కదా, అంటే ఏ ఈజ్ లెస్ దెన్ 10 కాదా అని. ఇప్పుడు ఇక్కడ రాయాలంటే ఐ ఈజ్ లెస్ దెన్ 10. నెక్స్ట్ సెమీకాలన్ తర్వాత ఇక్కడ ఏంటంటే అప్డేట్ చేయాలి. అంటే నార్మల్ గా ఇందాక వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 10 కన్సోల్ లాగ్ ఏ. సో ఇలా ఇచ్చా. ఇందాక నేను ఇక్కడ అప్డేట్ నేనే చేసుకున్నా, నేనే చేయకుండా అదే అప్డేట్ అవ్వాలి అంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అవ్వచ్చు, ఆర్ ఎల్స్ వేర్ ఏ ప్లస్ ప్లస్. సో ఇలా అయినా అవుతుంది కదా, సో అలా వేర్ అక్కర్లేదు, ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏముంటది 2 ఉంటది, కానీ అది నెక్స్ట్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ పర్టికులర్ లైన్ లో అవ్వదు, తెలుసు కదా. సో అది, సో ఇప్పుడు చూడండి ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ హలో అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం వస్తుంది, హలో 9 టైమ్స్ వస్తుంది. హలో అనేది 9 టైమ్స్ వస్తుంది, ఎందుకు, లెస్ దెన్ 10 ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే దీని ఫ్లో మీకు అర్థం కావాలి. సో ఇదే ప్లేస్ లో నేను ఐ ఇస్తున్నా, 1 నుంచి 9 వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ 1 నుంచి 9 వరకు వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ట్రేసింగ్ రాయాలన్నమాట. ఇప్పుడు ట్రేసింగ్ రాద్దాం. నార్మల్ గా ఏంటంటే ఒక టేబుల్ లా గీసుకోండి, టేబుల్ లా గీసి ఒక 3 పార్ట్స్ చేసుకోండి. ఓకే, లైక్ ఎలా అంటే ఇలా, ఇక్కడ అవుట్పుట్ రాయండి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ రాద్దాం లేకపోతే ఫస్ట్ దానికి. సో ఫస్ట్ ఇది ఏంటంటే ఇనిషియలైజేషన్ అనమాట. ఇనిషియలైజేషన్ ఇప్పుడు ఎంత ఉంది, ఐ ఈక్వల్ టు 1. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటారు, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, ట్రూ. సో ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత కండిషన్ ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవ్వదు, కండిషన్ లైక్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
అంటే దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇంక్రిమెంట్ కాదు, బ్లాక్ ఆఫ్ కోడ్కి వెళ్తుంది. బ్లాక్ ఆఫ్ కోడ్కి వెళ్ళి బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సరే పోనీ ఇక్కడే ఇంక్రిమెంట్ అయింది అనుకుందాం. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1, i ఈజ్ లెస్ దెన్ 1, అదే 10. ఇప్పుడు i ప్లస్ ప్లస్, అప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ లో 2 ప్రింట్ అవ్వాలి. అంటే మీరు అన్నట్టు అయితే 2 ప్రింట్ అవ్వాలి, కానీ అక్కడ 2 ప్రింట్ అయిందా? లేదు. సో ఈ i మాత్రమే ఇక్కడ నుంచి ఫస్ట్ i ఉంది, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత i ప్లస్ ప్లస్ అయింది అలా. సో తర్వాత ట్రూ, తర్వాత ఏమైంది? ప్రింట్ అయింది అవుట్పుట్ రాద్దాం, లేకపోతే ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి తీసుకోవాల్సిందే. తర్వాత ఇక్కడ i ప్లస్ ప్లస్ వాల్యూ ఎంత? 2. సో 2 అయింది కదా. ఇప్పుడు దీని వాల్యూ, ఇప్పుడు i ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటది, ట్రూ. తర్వాత 2 వస్తుంది. తర్వాత ఏమవుతుంది? i ప్లస్ ప్లస్, i ముందు ఎంత? 2 కదా, 2 ప్లస్ 1 అంటే 3. ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంది? 3. i ఈక్వల్ టు 3, ట్రూ. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే i ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 కదా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, i ప్లస్ ప్లస్ ఇంక ఇలా రాసేద్దాం. i వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 3 ఉంది. 3 ప్లస్ ప్లస్ అంటే 3 ప్లస్ 1 అంటే 4. ఇప్పుడు i వాల్యూ ఎంత? 4. సో ట్రూ, 4. సో 4 ప్లస్ 1, 5. సో ఇలా ఇప్పుడు ఎలా అప్ టు సో ఆన్ వెళ్తుంది. ఇప్పుడు 9కి వెళ్దాం. i ఈక్వల్ టు 9 అయిపోయిందో అనుకుందాం. అంటే ఇందాక నేను ఏదైతే మాన్యువల్ గా అప్డేట్ చేశానో ఇప్పుడు మాన్యువల్ గా అప్డేట్ కాదు, లూప్ కాబట్టి అదే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 9. తర్వాత ట్రూ. తర్వాత ఇక్కడ 9. తర్వాత ఇక్కడ 9 ప్లస్ 1, సో 10. ఇప్పుడు i వాల్యూ ఎంత? i ఈక్వల్ టు 10, ఫాల్స్. సో వెళ్తుందా ఇక్కడికి? వెళ్దు. సో అది i వాల్యూ 10 ఉంది, ఫాల్స్ ఉంది. సో ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్దు, కానీ ఇక్కడికి అయితే వెళ్తుంది. i ప్లస్ ప్లస్ అయితే అయిపోద్ది. ఓకే, అంటే ఇక్కడ లాస్ట్ లో ఉండే i వాల్యూ, లాస్ట్ లో ఉండే i వాల్యూ 10 ఉంటుంది. ఇక్కడతోనే అయిపోద్ది. అంటే లాస్ట్ లో i లో అయితే మాత్రం 10 ఉంటది. ఫాల్స్ అయితే బ్రేక్ అవుతాం. ఇక్కడ i ఈక్వల్ టు 10 ఉంది కదా. సో ఇదే ఫైనల్. అంటే మనకు ప్రింట్ అయ్యేది మాత్రం 10 ప్రింట్ అవుతుంది, కానీ అక్కడ 10 మాత్రం వాల్యూ చేంజ్ అయిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు ఆ వాల్యూ చూస్తే ఐలో 10 ఉంటది, కానీ మనకు ప్రింట్ అయింది మాత్రం ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ అవుతుంది. అలా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 10 ప్రింట్ అవుతుంది. సో అలా అప్పుడు ఐలో ఎంత వాల్యూ ఉంటది? 11 స్టోర్ అయి ఉంటది. స్టోర్ అయి మాత్రం 11 ఉంటది. సో క్లియర్ ఇది? ఓకే. సో ఇది అందరికి అర్థమైందా? గాయస్ ఏం డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అని ఇంకా చూద్దాం దీనికోసం. ఎందుకంటే ఈ డౌట్ తో మనం ముందుకెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకవేళ డౌట్స్ ఉంటే. అసలు ఏది ఎలా వర్క్ అవుతుంది అర్థమైందా? అంటే నేను ఇంకాక ఈ కోడ్ ఏదైతే రాశానో var a is equal to 1. గాయస్ ఒకసారి చూడండి, ఇందాక ఈ కోడ్ ఏదైతే రాశానో var a ఈక్వల్ టు 1, a is less than 10, కన్సోల్ లాగ్ a. ఇక్కడ మనం 2a రాసాం. ఏంటి అంటే ఇందులో ఉన్న టూ థింగ్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే అవి ఇనిషియలైజేషన్, కండిషన్. ఇప్పుడు కొత్తగా యాడ్ ఏమైంది? అప్డేషన్. అంతే, అప్డేషన్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత లూప్ రొటేట్ అవుతుంది కాబట్టి అది ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే డిఫరెన్స్. ఇప్పుడు లూప్ లో మనం ఇఫ్ రాయొచ్చా? రాయొచ్చు. సో అది చూద్దాం. దానికన్నా ముందు ఇది అర్థమైందా లేదా అందరికి? ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళకి ఇంకా డౌట్ ఉందా?
కాన్స్టెంట్ వర్క్ అవ్వదు. ఎందుకు? రీఇనిషియలైజ్ చేయలేము కాన్స్ట్ కి. ఫర్ ఆఫ్ లోనా కాన్స్ట్ కి అవ్వదు కదా? అవుతుందా? అవ్వదు. కాన్స్ట్ కి అసలు ఏం వాల్యూ మళ్ళీ ఇవ్వలేము కదా, లెట్ కి అవుతుంది. కాన్స్టెంట్ వాల్యూ ఇస్ కాన్స్టెంట్, మనం దానికి ఏం చేయలేం. అది ఏదైతే ఉందో ఒకసారి కాన్స్ట్ తో లెట్ అన్నిటితో ట్రై చేయండి. లెట్ కి మనం ఏం చేయొచ్చు, వేరే లెట్ కి కాన్స్ట్ కి 3 డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, 3 వాటికి కూడా. వేరే ఏంటి, మనం వాల్యూ మళ్ళీ ఇవ్వచ్చు, రీడిక్లేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లెట్ రీడిక్లేర్ చేయలేం, కానీ మళ్ళీ దానికి వాల్యూ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన వాల్యూ మళ్ళీ చేంజ్ చేయొచ్చు, అంటే రీఅసైన్ చేయొచ్చు. అదే కాన్స్ట్ కి ఏది చేయలేము. వేర్ ఏ ఈక్వల్ టు 1 అంటే ఇంక అంతే ఫిక్స్, వేర్ ఏ ఈక్వల్ టు 1 అంతే. అదే కాన్స్ట్ ఏ ఈక్వల్ టు 1 అంటే ఏ ఈక్వల్ టు 1, ఇంకా దాని మైండ్ లో ఇంకా వేరేది ఏమి ఉండదు. సో అలా క్లియరా? సో ఇప్పుడు ఇది అర్థం అవుతుందా ఎలాగో? ఇక్కడ వేర్ తీసేసినా పర్లేదు, కానీ యూజ్ స్ట్రిక్ట్ మోడ్ వాడినప్పుడు వేర్ ఇవ్వాలి కాబట్టి వేర్ ఇస్తున్నాను. వేర్ ఆర్ లెట్ ఏదైనా తీసుకోవచ్చు. క్లియరా? సో ఫస్ట్ ఫర్ అని కీవర్డ్ తీసుకోండి, తర్వాత వేర్ ఐ ఈక్వల్ టు 1, ఇది ఇనిషియలైజ్ చేసినట్టు. ఇప్పుడు నాకు ఇక్కడ 10 నుంచి 15 వరకు నెంబర్స్ కావాలి. సో ఎలా ప్రింట్ చేయొచ్చు? ఐ ఈజ్ ఈక్వల్ టు 10 లెస్ దెన్ ఆర్, నాకు 15 కూడా ప్రింట్ అవ్వాలి, ఈక్వల్ టు తర్వాత ఐ ప్లస్ ప్లస్. సో అవుట్పుట్ వచ్చింది. సేమ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి అంటే దానికి ఇక్కడ కన్సోల్ లాగ్ అయ్యి ఉంది కదా, కన్సోల్ లాగ్ కాకుండా మీకు వేరే ఉంటాయి, కన్సోల్ టేబుల్ అని చెప్పి, కన్సోల్ ఎర్రర్ అని చెప్పి, ఇంకా చాలా ఉంటాయి. కన్సోల్ లో డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక ఫార్మాట్ లో ఇక్కడ చూపించాలి అంటే కన్సోల్ ఇక్కడ లాగ్ యూస్ చేస్తున్నాం కదా, కన్సోల్ లాగ్ కాకుండా వేరే ఉంటాయి కన్సోల్ రిలేటెడ్, అవి ఒకసారి స్టడీ చేయి. కన్సోల్ టేబుల్ కానీ వేరే ఉంటాయి, అవి స్టడీ చేస్తే ఒక ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయాలంటే చేయొచ్చు అవి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి ఒకసారి ట్రేసింగ్ రాయండి. ఇందాక నేను పెయింట్ లో రాసా కదా, అలా ట్రేసింగ్ రాయండి ఒకసారి. అంటే దీనికి ఈ 10 నుంచి 15 వరకు ట్రేసింగ్ రాయండి. ట్రేసింగ్ రాస్తే మీకు లూప్స్ అర్థమైపోతాయి. అంటే నేను ఒకసారి చూసుకోండి, ఒక 10 సెకండ్ ఎలా రన్ అవుతుంది మీకు అర్థం కావట్లే, అప్పుడు డీబగ్గర్ పెట్టి చెక్ చేసుకోండి. ఓకే, డీబగ్గర్ పెట్టి ఏ అవుతుంది అసలు, ఫస్ట్ ఏ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అని. ఇప్పుడు ఈ లూప్ నే మనం ఇంకా ఎన్ని విధాలుగా రాయొచ్చు, సంథింగ్ అలా. ఇక్కడ ఐ ఈస్ లెస్ దెన్ అది ఆర్ ఈక్వల్ టు 15 అని రాసే కదా, ఇప్పుడు ఈ కండిషన్ కాకుండా నేను వేరే కండిషన్ ఏదైనా రాయడానికి అవుతుంది ఇక్కడ. లెస్ దాన్ 16, ఓకే అవుతుంది. లెస్ దాన్ 16 అవుతుంది కదా, నాకు 15 వరకు కావాలనుకున్నా, 16 అవుతుంది. 16 ఇంకా ఓకే. ఇక్కడే అంటే ఓన్లీ సింబల్ దగ్గరే సంథింగ్ ఏదైనా చేంజెస్ చేయొచ్చా? ఇంక్రిమెంట్, ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఏదైతే కండిషన్ రాసామో దీన్ని ఇంకా వేరే రకంగా రాయొచ్చా అని చెప్పి. అంటే ఇదే థింగ్ ఐ ఈస్ లెస్ దెన్ 15 అని రాసాం కదా ఇందాక, ఇప్పుడు 16 అని రాసాం. సో అలా ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటున్నా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇందాక అదే చేసాము, ఇప్పుడు లెస్ దెన్ 16 పెట్టాము. ఇంకా నాట్ ఈక్వల్ టు 16, అప్పుడు ఏమవుతుంది? ఓకే, నాట్ ఈక్వల్ టు 16 రాగానే బ్రేక్ అవుతుంది. సో ఇలా గైస్ ఇలా థింక్ చేయండి, ఓకేనా? అంటే డిఫరెంట్ యూస్ చేసి అలా చేయొచ్చు అని. కరెక్ట్, నెక్స్ట్ దానికి వస్తాం. మైనస్ విన్ చేసి, కాకపోతే అప్పుడు కండిషన్ మార్చాలి, మొత్తం అంతా మార్చాలి. ఇప్పుడు మైనస్ పెట్టే కదా, ఇప్పుడు ఇదే థింగ్ నేను విఎస్ కోడ్ లో యూస్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇదిగో ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ఫినిట్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అక్కడ, ఎందుకంటే కండిషన్ పెట్టలేదు మనం.
కండిషన్ ఫాల్స్ అవ్వట్లే. అంటే ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది కదా నార్మల్ గా 10 i is equal to 10 అని తీసుకున్నాం. i is less than 15 అంటే అక్కడతో కండిషన్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు i is less than 15 కాకుండా కండిషన్ అసలు ఫాల్స్ అవ్వట్లే, కంటిన్యూస్ గా ట్రూ లోనే ఉండిపోయింది. అప్పుడు మాకు ప్రింట్ అవుతూనే ఉంటది కదా. సో అదేంటి కంటిన్యూస్ లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటది. ఇక్కడైతే ఆడు రాసుకుంటాడు ఒక దగ్గర, ఒక పర్టికులర్ దగ్గర ఎగ్జిట్ అయిపోని, లేక ప్రోగ్రామ్ బ్రేక్ అయిపోద్ది. ఇదే థింగ్ మనం విఎస్ కోడ్ యూస్ చేస్తే అంతే కథం. ఇంకా ఒక 5 minutes 10 minutes వరకు గించుకుంటాం. ఇంకా మనకు స్లో ల్యాప్టాప్ అయితే ఇంకా అంతే, ఒక హాఫ్ డే గించుకుంటాం. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి లూప్స్ తో. సో ఇది డీబగ్గర్ పెట్టి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అవుట్పుట్ కరెక్టే వస్తుందా రావట్లే ఫస్ట్ చెక్ చేసుకోండి. కరెక్టేనా? కరెక్టే కదా. సో ఎప్పుడైతే కరెక్టో అప్పుడు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అన్అవైలబుల్ ఉంటుంది అంటే కొత్త బ్లాక్ క్రియేట్ అవుతుంది అక్కడ. అదే అనుకున్నాను, బ్లాక్ క్రియేట్ అవుతుంది అక్కడ, బ్లాక్ క్రియేట్ అవుతుంది, అందుకే అవుతుంది అక్కడ ల్యాప్టాప్. బ్లాక్ క్రియేట్ అవడం మనకి అడ్వాంటేజ్. అంటే కొన్ని సినారీస్ ఉంటాయి, కాన్స్ట్ యూస్ చేస్తే ఏమవుతుంది, లెట్ యూస్ చేస్తే ఏమవుతుంది, వ్యారీ కోడ్ రాస్తారు లూప్ యూస్ చేసి, కోడ్ రాసి ఇక్కడ లెట్ వాడితే అవుట్పుట్ ఏమొస్తుంది, వ్యార్ వాడితే అవుట్పుట్ ఏమొస్తుంది అని అడుగుతారు. సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్స్ పెట్టి ఒకసారి ట్రిక్కీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లూప్ అని చెక్ చేస్తే మీకు వస్తాయి ట్రిక్కీ క్వశ్చన్స్. అప్పుడు అర్థం అవుతుంది. ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వ్యారీ యూస్ చేస్తే ఒకలా వస్తుంది ఆన్సర్, లెట్ యూస్ చేస్తే ఒకలా వస్తుంది. లెట్ యూస్ చేసినప్పుడు అంటే ఒక కామన్ గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, సెట్ టైమ్ అవుట్ పెడతారు. మీకు ఇంకా అవి అవ్వలేదు, సెట్ టైమ్ అవుట్ పెడతారు. సెట్ టైమ్ అవుట్ పెట్టినప్పుడు లెట్ యూస్ చేస్తే నీకు 1 to 3 వస్తుంది నార్మల్ ఇదే ప్రోగ్రామ్ రాస్తే. అంటే 1 నుంచి 3 వరకు రిటరేట్ అయ్యేటట్టు రాస్తే. అదే నువ్వు వ్యారీ యూస్ చేస్తే 333 అని వస్తుంది. ఎందుకంటే సెట్ టైమ్ అవుట్ ఏంటంటే టైం పెడుతున్నాం మనం ఒక ఫంక్షన్ కి, ఆ టైం అయ్యేసరికి ఆల్రెడీ అక్కడ 3 అనేది స్టోర్ అయిపోయి ఉండిపోతుంది, అందుకే 333 అని వచ్చేస్తుంది. కానీ లెట్టకి మాత్రం బ్లాక్ కదా, బ్లాక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ కూడా అదే అవుతుంది. సో అలా ఇప్పుడు ఒకసారి ఇది లూప్ చెక్ చేద్దాం. ఈ కోడ్ క్లియర్ కదా అందరికి? ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, లైన్ మూవ్ చేయగానే వేర్ i ఈక్వల్ టు 10. పైన ఉంటుంది. సో i అన్డిఫైన్డ్ ఉంది ఎందుకు? ఎందుకంటే లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలే, లైన్ మూవ్ చేద్దాం. ఇక్కడ i బదులు ఏ తీసుకుందాం, మనకు టాప్ లో కనిపిస్తుంది. మీరు ఐఏ యూజ్ చేయండి, అంటే నాకు అక్కడ డీబగ్గర్ లో టాప్ లో కనిపిస్తుంది అని యూజ్ చేస్తున్నా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మూవ్ చేద్దాం. ఇప్పుడు కండిషన్ ఏంటి, ట్రూవే కదా. సో ఏ ఈజ్ లెస్ దాన్ 15, ట్రూ. సో ఏమైంది, దీని తర్వాత వెంటనే కన్సోల్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కన్సోల్ లాక్ తర్వాత ఎక్కడికి వస్తుంది, ఏ ప్లస్ ప్లస్ కి వస్తుంది, అదే i ప్లస్ ప్లస్. ఇప్పుడు i ప్లస్ ప్లస్ కూడా అయిపోయింది, అంటే ఈ లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ కాలే. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పండి. 10 దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఏజ్ లెస్ దెన్ 15 దగ్గరికి వెళ్తుంది. అంటే అది ఆల్రెడీ ఇనిషియలైజ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ దాని అక్కడికి వెళ్దాం అసలు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ వేరే ఈక్వల్ టు 10 అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్దాం, అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఓకే, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్దు, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. సో ఇప్పుడు ఏంటి, ఏ అనేది 11 అనేది 15 కన్నా తక్కువ కాదా? తక్కువే. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, బ్లాక్ లోకి వెళ్ళింది, తర్వాత ఇంక్రిమెంట్, తర్వాత మళ్ళీ కండిషన్. అంటే ఇక్కడ లూప్ లా రిపీట్ అవుతుంది కదా. సో ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. సో అలా
సో ఆ 3 దగ్గర అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 15. ఇప్పుడు ఏ వాల్యూ 16 అయింది, అంటే ఇంక్రిమెంట్ అయిపోయింది. 16 అనేది 15 కన్నా తక్కువే కదా. అదే మీరు తక్కువ కాదు కదా, ఎక్కువ కదా. సో ఫాల్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మనకి లాస్ట్ లో ఏం ప్రింట్ అయి ఉంటది ఇక్కడ? 15 ప్రింట్ అవుతుంది. 15 ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ అయితే మాత్రం అయి ఉండిపోద్ది. ఏలో మాత్రం వాల్యూ ఉండేది ఏంటి? 16, కానీ మనకు ప్రింట్ అయింది మాత్రం 15. సో అలా ఏలో మాత్రం ఫైనల్ గా 16 ఉంటుంది. క్లియరా? ఓకే, ఒకసారి డీబగ్గర్ పెట్టి చెక్ చేసుకోండి, అర్థం అవుతుంది క్లియర్ గా. ఫర్ where I equal to 0, I is less than 10, I plus plus. ఇప్పుడు I ఉంది కదా, ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? 0 నుంచి 9. నాకు 10 కూడా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఇది ఇలా రాసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇలా where I is equal to 0, తర్వాత I is less than 10 సంథింగ్ ఇలా. ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఒక టేబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఒక టేబుల్, సపోజ్ నాకు 7th టేబుల్ కావాలి. సో చేయొచ్చా? ఎలా? ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం కావాలంటే 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35 ఇలా రావాలి. 7 ఇంటూ ఐ చేస్తే సరిపోద్ది కదా. ఇక్కడ ఏమంటున్నాను? ఇది ఇంటూ నేను ఇచ్చిన నెంబర్ అండ్ ఇది ఇంటూ నేను ఇచ్చిన నెంబర్, అదే కదా అంటున్నాను. సో అంటే ఇక్కడ ఐ ఇంటూ అది 7 ఇంటూ ఐ. ఇప్పుడు 7 ఇంటూ ఫస్ట్ ఏంటి? 0. 7 ఇంటూ 0 ఎంత? 0. తర్వాత ఐ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. 7 ఇంటూ 1 7. సో ఇలా ఇప్పుడు నేను ఇదే టేబుల్లా రావాలన్నమాట. టేబుల్లో ఎలా రాస్తాం? ఫస్ట్ ఏమొస్తుంది? 7 అని వస్తుంది. తర్వాత సో అది ఎలా అదే ఆ ఫార్మేట్ లోనే రావాలి నాకు ఇక్కడ. అప్పుడు స్ట్రింగ్ లో తీసుకోవాలి కదా. 7 ఇంటూ ప్లస్ ఐ, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఈక్వల్ టు. సో వచ్చిందా? ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నా? ఎందుకంటే ఇవన్నీ ఏంటి? స్ట్రింగ్స్. ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఒకవేళ స్ట్రింగ్ కాకపోతే అక్కడ ఆపరేషన్ పర్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అందుకే ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వకూడదు నాకు. జస్ట్ అది విజిబుల్ కోసమే, జస్ట్ వ్యూ కావాలి మనకు అంతే. సో అందుకే ఆ స్ట్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది దీన్ని ప్లస్ అవ్వాలి కాబట్టి కాన్కాటినేషన్ చేసాం, కాన్కాటినేషన్ ఆపరేటర్ చేసాం. సో క్లియరా? సో 7 టేబుల్ వచ్చింది. సో అలా ఇప్పుడు సపోజ్ ఇదే థింగ్ నాకు లైక్ 7 టేబుల్ అంటే 7 టేబుల్ వస్తుంది, 8 అంటే 8 వస్తుంది. ఇది నేను ఇవ్వకూడదు, యూజర్ ఇవ్వాలి. ఫ్రామ్ ఓకే వేర్ యూజర్ ఈక్వల్ టు ప్లస్ ప్రాంప్ట్ ఎంటర్ టేబుల్ నెంబర్. సో ఇప్పుడు 7 సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఇది ఎక్కడ మార్చాలి? 7 ప్లేస్ లో ఏం రావాలి ఇప్పుడు? యూజర్. ఇంకా ఇక్కడ స్ట్రింగ్ తీసి వచ్చా లేదా? యూజర్. ఓకే, ఇక్కడ స్టారా? యూజర్ ప్లస్ ఐ. ఓకే, ఓకే, యూజర్ ఇంటూ 0. సో ఇలా ఇప్పుడు రన్ 10. సో 10 ఇంటూ 0, 10 ఇంటూ 1, 10 ఇంటూ 2, 10 సంథింగ్ అలా 10 టేబుల్ వచ్చింది కదా. సో ఇలా
ఇక్కడ నేను 11 ఇస్తే వస్తుందా? వస్తుంది. దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే అది ఐ వాల్యూతో సంబంధం లేదు. ఐ వాల్యూతో అంటే అది ఇది వేరు అది వేరు, సో దాంతో ప్రాబ్లం లేదు. సో క్లియరా? ఎంత? నీకు 22 కదా, 12 13 అనుకుంటా. 13 నీళ్ళకి దీనికి రాదేమో, ఇంకా రావట్లేదు. ఇది కూడా నీళ్ళకి స్లో అనుకుంటా. సో 13 టేబుల్. సో క్లియరా గైస్? ఇది అర్థమైందా ఈ ప్రోగ్రామ్? ఇదంతా తీసేద్దాం, ఇదేం అక్కర్లేదు. జస్ట్ యూజర్ ఇంటూ ఐ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ వెళ్ళి ఐకి ఇంటూ అవుతుంది, అంతే సింపుల్ గా ఐకి ఇంటూ అవుతుంది. ఐలో మనం ఏం ప్రింట్ చేసాం? 0 నుంచి 10 వరకు ప్రింట్ చేసాం కదా. సో 0 నుంచి 10 వరకు మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో, యూజర్ ఇస్తున్నాడో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను 8 అని ఇచ్చా, 8 వెళ్ళి ప్రింట్ అవుతుంది. 8 ఇంటూ 0, 8 ఇంటూ 1 సంథింగ్ అలా. సో 8 ఇంటూ 0, 8 1 8, 8 2 16 అలా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 10 కాస్త 20 చేస్తున్నా, ఇప్పుడు ఏమవుతుంది? 8 ఇంటూ 20, సో 20 వరకు. సో ఈ 20 160 కదా. సో క్లియర్ ఇది? ఓకే. ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఇది చాలా కొద్దిగా ట్రిక్కీయే. లైక్ ఇప్పుడు ఈ ఒక్క టేబుల్ ప్రింట్ అవుతుంది కదా, నాకు ఒక్క టేబుల్ కాదు 1 to 5 టేబుల్స్ కావాలి, అన్ని ఒకే దగ్గర రావాలి. దానికి గెస్సింగ్ చేయండి, నేను కోడ్ రాస్తాను దానికి ఇలా. ఫస్ట్ 1 టేబుల్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 2 టేబుల్ ప్రింట్ అవ్వాలి, 3 టేబుల్, అన్ని ఒకే ప్రోగ్రామ్ లో అవ్వాలి. నేనేమి ఇవ్వకూడదు, నేను ఏ వాల్యూ ఇవ్వకుండా. ఎగ్జాక్ట్లీ, కరెక్టే. సో అక్కడ ఏంటంటే లూప్ లో లూప్ రాయాలి, నెస్టెడ్ లూప్ చూసినప్పుడు చూద్దాం. ఓకే, అదేంటి అనేది. ఇప్పుడు ఇది అర్థమైందా? నేను రాసే ప్రతి ప్రోగ్రామ్ అర్థమవుతుందో లేదో చూసుకోండి, అర్థం అవ్వకపోతే చెప్పండి. ఓకేనా? సో ఇది క్లియరేనా? ఇక్కడ ఏంటి అంటే లూప్ ఎలా రన్ అవుతుందో మనకు తెలుసు. లూప్ లో మనకు 0 నుంచి 10 వాల్యూస్ తెచ్చుకున్నాం. ఇప్పుడు 0 నుంచి 10 వాల్యూస్ తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని ఒక నెంబర్ తో ఇంటూ చేస్తున్నాం, అదే టేబుల్స్ కదా, అంతే కదా. దాన్నే మనం ఏదైతే ఒక యూజర్ ఏదైతే నెంబర్ ఇస్తున్నాడో ఆ నెంబర్ తో ఇంటూ చేస్తున్నాము. అంటే 0 ఇంటూ యూజర్ ఏదైతే నెంబర్ ఇచ్చాడో అది, అంటే 0 ఇంటూ 7, 1 ఇంటూ 7, 2 ఇంటూ 7 అలా. క్లియరా? ఓకే. సో దీనికి డీబగ్గర్ పెట్టి చెక్ చేద్దాం. మళ్ళీ ఇచ్చా. సరే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎలా రన్ అవుతుందో. సో ఫస్ట్ i ఈక్వల్ టు 0, తర్వాత కండిషన్, తర్వాత లూప్ లోపలికి వెళ్తుంది, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక్రిమెంట్ తర్వాత కండిషన్. సో ఇది క్లియర్ కదా అందరికి? ఓకే. సో ఈ వేలో రన్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ లైక్ ఇదే యూజ్ చేసి నేను ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, దానికి ప్రోగ్రామ్ చెప్పండి. ఈవెన్ నెంబర్స్ నాకు 1 to 10 లో ఆర్ఎల్స్ 1 to 20 లో ఈవెన్ నెంబర్స్ ఏంటో ఆ లిస్ట్ అంతా రావాలి. సో దానికి ఎలా? ఫర్ i is equal to 0, i is less than equal to 20, i plus plus. If modulus 0, console log i is even. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్
ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ ఈజ్ లెస్ దెన్ 20. 20 అయిన తర్వాత అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 అనేది చెక్ చేసుకుంటది. ఇవేనే కదా, సో 0 ఈజ్ ఈవెన్ అని వస్తుంది. తర్వాత ఏమవుతుంది, లైక్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ కాస్త 0 నుంచి 1 అయింది. ఇప్పుడు 1 అనేది కండిషన్ చెక్ చేసుకుంటది. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు 1 అనేది చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ ఇవేనా, 1 అనేది ఈవెన్ కాదు కదా, సో ఈవెన్ కాదు కాబట్టి ఈ లోపలికి వెళ్తుంది అసలు వెళ్దు, సో స్కిప్ అయిపోద్ది. తర్వాత ఏంటి, ఐ వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోయి ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే 1 నుంచి 2. 2 ఏంటి, 2 అనేది కండిషన్ చెక్ చేసుకుంటది. 2 అనేది 20 కన్నా తక్కువే కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ ట్రూ అయింది కదా, సో ట్రూ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంటది. ఓకే, సో క్లియరా, 0 ఈవెన్ సంథింగ్ ఇలా. ఎల్స్, ఇప్పుడు ఎల్స్ రాస్తున్నా, console.log I is odd. So 0 is even, 1 is odd, 2 is even, 3 is odd, 4 is even, 5 is odd. So ఇలా వస్తాయి మనకి. క్లియరా? ఓకే, సో ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఎనీ డౌట్స్? ఇఫ్ ఎలా వర్క్ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి, కానీ ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటంటే ఒక నెంబరే ఇచ్చుకునేది. ఓన్లీ ఒక నెంబరే ఇవ్వగలరు. ఏదో యూజర్ ఇచ్చినా మీరు ఇచ్చినా ఒక నెంబర్ ఇవ్వగలరు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, దానికి లూప్ యాడ్ చేసాం. అంటే మనమే ఒక 10 నెంబర్స్ ఇవ్వాలంటే ఇలాగా మార్చుకుంటున్నాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని. అది మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ యాడ్ చేసాం అంతే, ఇంకేం లేదు, నథింగ్. జస్ట్ ఇంక్రిమెంట్ యాడ్ చేసాం. ఇంక్రిమెంట్ యాడ్ చేస్తే సేమ్, సో అన్ని నెంబర్స్ అయ్యేటట్టు చేస్తున్నాం. అంటే 2 things ని కలిపాం అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ బెస్ట్ సినర్జీ. సినర్జీ అంటే తెలుసా, సినర్జీ అనే కీవర్డ్, సినర్జీ అంటే ఏంటి అని. సో బెస్ట్ కాంబినేషన్, ఏదైనా ఒక రెండింటిని కలిపితే ఒక వండర్ క్రియేట్ అయితే అది సినర్జీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లూప్ ప్లస్ ఇఫ్, సో ఇవేంటి బెస్ట్ సినర్జీ. సో ఈ రెండు యూజ్ చేసి మనం చాలా థింగ్స్ చేయొచ్చు. సో అలా క్లియరా ఇది? ఓకే, సో ఇప్పుడు ఇందులోనే ఇంకా ఏంటంటే మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ అని 2 కీవర్డ్స్ ఉన్నాయి. బట్ ఆ లూప్ లోకి వెళ్ళాక డిస్కస్ చేద్దాం అని చెప్పా, గుర్తుందా? బ్రేక్ అక్కడ చూసాం, ఎక్కడ, స్విచ్ లో బ్రేక్ చూసాం, కానీ కంటిన్యూ అనేది చూడలేదు కదా. సో ఓకే, ఒకసారి చూద్దాం బ్రేక్ ఏంటి కంటిన్యూ ఏంటి అని. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ ఇస్తున్నా, ఏమవుతుంది చెప్పండి నాకు, ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? సో నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? అంటే అవుట్పుట్ ఎగ్జాక్ట్ ఏ లైన్ వస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది అంటున్నా, 0 is even. ఓకే, సో 0 is even ఎందుకు వస్తుంది ఇలా? సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఏ ట్రూ కాబట్టి 0 is even అంటే లైక్ ఈ 0ది కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయ్యి ఇక్కడికి వెళ్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లైన్కి వెళ్తుందో వెంటనే బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ అంతే కదా, బ్రేక్ ఎందుకు, ఒక పర్టికులర్ దాన్ని టెర్మినేట్ చేయాలి అంటే మనం బ్రేక్ యూస్ చేస్తాం. అంటే బ్రేక్ ఎలాంటి సినారియోస్ లో అంటే, ఇప్పుడు సపోజ్ యూజర్ నుంచి వాల్యూస్ తీసుకుంటున్నాం అనమాట, మనం ఇన్పుట్స్ తీసుకుంటున్నాం, అది వాలిడేషన్ చేయాలి కదా. వాల్యూస్ అంటే కరెక్ట్ గా ఎంటర్ చేసాడా లేదా. ఇప్పుడు ఒకటి తప్పు ఎంటర్ చేసాడు, ఫస్ట్ ఇదే తప్పు ఎంటర్ చేసాడు. ఫస్ట్ తప్పు ఎంటర్ చేసినప్పుడు అరే ఫస్ట్ నువ్వు తప్పు ఎంటర్ చేసావు అని చెప్పాలా, లేకపోతే నువ్వు లాస్ట్ వరకు అన్ని తప్పులు ఎంటర్ చేసే వరకు చూడాలా? ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం తప్పు చేస్తే అని చెప్తా కదా, లైక్ అలాగా ఏంటంటే బ్రేక్ అనేది అలాంటి కేసెస్ లో మీకు యూజ్ అవుతుంది. యూజర్ ఏదో ఫస్టే తప్పు చేసాడు సంథింగ్, వెంటనే అది బ్రేక్ అయిపోవాలి. ఓకే ఇది తప్పు కాబట్టి, ఫాల్స్ కాబట్టి ఇది బ్రేక్ అంటే ఆ స్పెసిఫిక్ కండిషన్ అయిన తర్వాత బ్రేక్ అయిపోవాలి అంటే అప్పుడు యూజ్ చేయొచ్చు ఇది. అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వస్తాయి ఇవి. ఓకే, సో ఓకే 0 is even. ఇప్పుడు 1 ఇస్తున్నా ఇక్కడ. ఇప్పుడు నాకు చెప్పండి అవుట్పుట్ ఏంటి? ఏం ప్రింట్ కాదా? ఓకే 2 is even. ఇప్పుడు ఎల్స్ ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి. 1, 2 is even. ఎందుకంటే ఫస్ట్ ఏంటి,
ఫస్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్దు, ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లైన్ దగ్గరికి వస్తే అక్కడ ఎవడున్నాడు, విలన్. సో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట బ్రేక్ చూడగానే. సో అది క్లియర్ కదా. సో ఈ వేలో బ్రేక్ వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకేంటి అంటే ఇక్కడ కంటిన్యూ యూస్ చేస్తున్నా. నేను కంటిన్యూ ఏంటో చెప్పను, మీరే ఏమైందో చెప్పండి. ఓకే, రన్. కంటిన్యూ ఓకే ఓకే అంతే. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, స్కిప్ అవుతుంది. సో కంటిన్యూ అనేది దేనికి అంటే ఒక పర్టికులర్ దాన్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ కండిషన్ ట్రూ అయ్యి ఇదంతా వస్తుంది కదా, కండిషన్ ట్రూ అయ్యింది కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపో, కంటిన్యూ అయిపో, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, అంటే బ్రేక్ ఏం చేస్తుంది, ట్రూ అవగానే బయటకు పంపించేస్తుంది. ఇది ఏంటంటే ట్రూ అవగానే ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపో, నువ్వు కంటిన్యూ అయిపో అని చెప్తుంది అనమాట. అలా. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ కాకుండా ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి అంటే ఇలా చేయొచ్చు. అంటే ఈ కేసు కాదు, చాలా కేసులో మీకు యూజ్ అవుతుంది కంటిన్యూ, ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది, ఒక్కొక్కసారి మనకి బ్రేక్ యూజ్ అవుతుంది. మీకు డిఫరెంట్ సినారియోస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వస్తాయి. కానీ కంటిన్యూ బ్రేక్ ఎలా వర్క్ అవుతుందంటే అదే గుర్తుపెట్టుకోండి. బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ బ్రేక్ లైన్ దగ్గరికి వస్తుందో అది ఎప్పుడైనా రావచ్చు. ఫాల్స్ అయినప్పుడు వస్తే ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోద్ది, ట్రూ అయినప్పుడు వస్తే ట్రూ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోద్ది. అదే కంటిన్యూ ఉందంటే ఆ పర్టికులర్ థింగ్ లైక్ స్కిప్ చేస్తుంది అనమాట. ఇట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్, పర్టికులర్ ఇటరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ రాద్దాం. టేబుల్ కండిషన్ ఏం రాద్దాం అంటే ఇఫ్ I equal to 5. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి ఏంటి వస్తుందో, ఏమొస్తుంది, 1 2 3 వస్తుందా రాదా, రాదు. ఎందుకు రాదు, రాకపోతే ఓకే సరే. ఇప్పుడు 1 2 3 4 5 5. సో ఎలాగా, సో కన్సోల్ లాగ్ బయట ఉంది కదా, సో నార్మల్గా 1 నుంచి 5 వరకు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే 5 అనేది ఈ దగ్గరికి వచ్చిందో అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది కదా, ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ లోపలికి ఎంటర్ అయింది. ఈ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ ఎవరున్నారు, బ్రేక్, విలన్. సో ఏమవుతుంది, బ్రేక్ అయిపోయి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది లూప్. సో బ్రేక్ థింగ్ అదనమాట. క్లియరా. ఇప్పుడు ఇదే థింగ్ లో కంటిన్యూ రాస్తున్నా, పైన రాద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఓకే ఇక్కడ 5 అయితే స్కిప్ అయింది. సో 5 స్కిప్ అయిపోయింది, అసలు 5 అనేది ప్రింట్ అయిందా, స్కిప్ అయిపోయింది. నార్మల్గా అయితే ఇక్కడ ఏమవ్వాలి, 5 ప్రింట్ అవ్వాలి, కానీ 5 ప్రింట్ అవ్వాలి ఎందుకంటే కంటిన్యూ. ఇప్పుడు ఈ కంటిన్యూ తీసేద్దాం, ఇప్పుడు అవుతుంది. సో కంటిన్యూ అనేది దేనికి, స్కిప్ చేయడానికి. ఒక కరెంట్ ఇటరేషన్ ని స్కిప్ చేయాలి అంటే మనం కంటిన్యూ యూజ్ చేయవచ్చు. కంటిన్యూ కాకుండా బ్రేక్ యూజ్ చేస్తే మొత్తం ఒక కండిషన్ మెట్ అవ్వగానే ఇదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ మెట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి, లూప్ బ్రేక్ అవ్వాలి, టెర్మినేట్ అవ్వాలి అంటే బ్రేక్ యూజ్ చేయొచ్చు. క్లియరా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు అన్నట్టు వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, 1 2 3 4 5 అనేది ప్రింట్ అవ్వదు అంతే. 1 2 3 4 5 ప్రింట్ అవ్వకుండా 6 7 8 9 10 ఇలా. క్లియర్ కదా.
సో ఇక్కడ ఏంటి నార్మల్ గా అయితే అన్ని ప్రింట్ అవ్వాలి, కానీ అన్ని ప్రింట్ అవ్వకుండా ఇక్కడ ఏంటి కంటిన్యూ ఉండడం వల్ల ఆ కరెంట్ ఇటరేషన్ స్కిప్ అయిపోయి మిగతావన్నీ ప్రింట్ అయ్యాయి. సో అది బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్. అంటే బ్రేక్ ఎలా వర్క్ అవుతుంది, కంటిన్యూ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఇఫ్ ఎల్స్ లో చూడలేము, ఇక్కడ క్లియర్ గా ఉంటది లూప్ లో. బ్రేక్ మళ్ళీ స్విచ్ కేస్ లో కూడా క్లియర్ గానే ఉంటది. బ్రేక్ ఇవ్వకపోతే స్విచ్ కేసులో ఏమవుతుంది, అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ ఉన్న స్విచ్ కేసు అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మనకి అలా అవ్వకూడదు కదా, ఏదో ఒకటి అయితే బ్రేక్ అవ్వాలి అది అంతే. సో అలాంటి కేసులో యూజ్ చేయొచ్చు. సో ఇది